నమస్కారం గురుగారు. ఓం శ్రీ మాత్రేయ నమః. శుభోదయం గురుగారు. మీరు వచ్చారు అంటే మేమెంతో కొంత పుణ్యం చేసుకొని ఉంటాము అని భావిస్తాం. నాకు నేనుగా రాలేదు అహస్సిని. మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకొచ్చారా స్వామి? ఎద్దుకు రావడానికి ఆయన ఏమైనా చిన్నపిల్లాడా? అత్తయ్యకి అడగడం రాదు, నీకు చెప్పడమూ తెలీదు. ఎవరైనా కబురు పెడితే వచ్చారా అని పిన్ అడిగినట్టుంది. కబురు పెట్టాం, కారు తీసుకెళ్లి పెట్టాం, కానీ ఎక్కారా? ఇక్కడ దిగేశారు. పార్కింగ్ లో కారు పెట్టేలోపు గురువుగారు ఇంట్లోకొచ్చేశారు. మిమ్మల్ని చూసి చాన్నాళ్ళయింది కదా, ఆ మాత్రం ఆత్రం మన శ్రేయోభిలాషులకు ఉండదా ఏంటి? నువ్వుండవే, ఊరికే రారు మహానుభావులు. సంక్రాంతి పండగ ఉందని ముందే వచ్చారనుకుంటా. వారు మన ఇంట్లో మంచినీళ్లు తాగడమే గగనం. అలాంటిది ఆతిథ్యం స్వీకరిస్తూ పండగ వెళ్లేదాకా ఇక్కడే ఉంటారా? నేనున్నా సరే నా ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి అంటే మీకు ఇబ్బందే విక్రాంత. మీరుంటానంటే మహాభాగ్యం అనుకుంటాం గురువుగారు. ప్రత్యేకంగా మీకు ఒక గది కేటాయిస్తాం. అచేతనంగా నిర్జీవంగా అగుపించే దేహం ఉన్న చోట నేను ఉండకూడదు నాయనా. మమ్మీ, గురువుగారి మాటల్ని క్యాచ్ చేసావా? అంటే ఆత్మలింగం చెప్పింది నిజమైందన్నమాట. ఈ ఇంట్లో శవం ఉంది. ఊరుకో వదినా, ఎవరైనా వింటే ఇది ఇల్లు అనుకోరు. శ్మశానంలోనే ఇల్లు కట్టారు కదా పిన్ని, ఆ సంగతి మర్చిపోయారా? చెల్లి, ఏంటా మాటలు? నిజమే కదక్కా, మీ ఆయన గారిని కన్న తల్లి గాయత్రత్తయ్య దహన సంస్కారాలు చేసిన చోటే కదా ఇది. ఆవిడ జ్ఞాపకార్థం ఇల్లు కట్టాము అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన రోజే చెప్పటం నాకు బాగా గుర్తుంది. అయినా సరే మీరు మా వెంట నడిస్తే మాకు ఎక్కడ్లేని విశ్వాసం వస్తుంది గురువుగారు. అలాగే, కానీ ఆ దేహాన్ని చూపించేది నేను కాదు, మరి గాయత్రి. స్వామి, గాయత్రి పాపనా? అవును నయని, తనకైతే ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. గాయత్రి, నిర్జీవంగా ఉండే దేహాన్ని చూపించు. మమ్మీ వెళ్తుంది మమ్మీ, పదండి పదండి పదండి.
ఈ లోపు నేనొచ్చి కోమాలో ఉన్నట్టు అదే ప్లేస్లో పడుకుని నటిస్తాను. గాయత్రి పాప అక్కడికి వాళ్ళని తీసుకొచ్చే లోపు ఇదంతా జరిగిపోవాలి.